హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్. హైదరాబాద్ ఉప్పల్ ఫ్రెండ్ కాలనీలో 6వ రోజు మన వినాయకుని పూజ చాలా బ్రహ్మాండంగా జరిగింది. అందరూ భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇక్కడ పూజలైతే ప్రతినిత్యము చాలా బాగా జరుగుతున్నాయి. పంతులు గారు కూడా అన్ని విషయాలు, మనకు తెలియని విషయాలు కూడా చెప్తున్నారు. అవి విని మనం నేర్చుకోవాలని వారైతే అన్ని విషయాలు మనకు చెప్తూ ఉంటున్నారు. చూడండి, ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది. పంతులు గారు అయితే వచ్చేసారు. మనం ఇప్పుడు పూజ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం జయ గణేశ. మా దీపాలు వెలిగించండి. భోజం ప్రసన్నవదనం ధ్యావే సర్వ విఘ్నోపశాంతయే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః, అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, మండపదేవతాభ్యో నమః, స్థానదేవతాభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో గురుభ్యో నమః. ఆత్మన్య ప్రాణానాయ అక్షితలు వేసి నమస్కారం చేసుకోండి. ఆత్మనం చేయండి. మా కారు చేతిలో నీళ్లు వేయండి. విడివిడిగా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. మళ్ళీ ప్లేట్లో వదిలేసి 4వ సారి కూడా చేయగలుగుతుంది. శ్రీకేదాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సుందరశనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షరాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః. శ్రీ వెంకటరెడ్డి అచ్యుతం సంతో బహురామ భారతాయితే ధామోరోగేణ బ్రహ్మగరణ సమారభే సమాభ్యాం శుభేశ్వరం ముహూర్తే श्री महाविष्णुराजे प्रोद्रास्याद्य ब्रह्मणः द्वीप्रार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे बिम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे मेरो दक्षिणक्षेत्रे अस्मिन् वर्तमान व्यवहारिकतां प्रमाणेन प्रभाविष्णुत्सराणां मध्ये श्री क्रोधिनामसंवत्सरे दक्षिणायने वर्षऋतु भाद्रपदमासे शुक्लमध्ये अद्य नवमदिवसस्य यजमानस्य गोत्रोद्भवस्य गोत्रं చెప్పండి. बुधनगोत्रोद्भवस्य పేరు చెప్పండి. శ్రీకాంతనామధేయస్య సంధ్యారామనామోత్యాః చంద్రరేఖానామోత్యాః శ్రీకృతినామోత్యాః రామనామధేయస్య సహకుటుంబానాం గోత్రోద్భవస్య కౌండిన్యగోత్రోద్భవస్య श्रीनिवासनामधेयस्य सरितानामोत्याः तेजस्वीनामोत्याः लोकेशनामधेयस्य अनुसूयानामोत्याः श्रीकान्तनामधेयस्य सहकुटुम्बानां नमस्कारं చేసుకోండి. क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धि भोगान्याव प्राणाभाव प्रभाव नमाभाव धनाभ सम्राडाभ विराडाभ स्वराडाभ रक्षन्दास्याभ जो वेगुष्या भोज जोगुष्याभ सत्यनाभ सर्वा देवता भोगोर्भवस्वराभ. ओम आवाहयामि आसनं समर्पयामि नवरत्नगदित हेम सिंहासनं समर्पयामि उदकं जयं तथा आपो सर्गभावनः उद्भवक स्नानं समर्पयामि. साधनं पवित्रेण भवसूर्यस्य रश्मिभिः मधुवातारताजिते मदिक्षरं गविन्दवः सदानन्दसूर्यः मा दीर्घानो भवन्तुनः. ओम स्वादिकोदरीयाग्नमणे स्वाद రేపు శుక్రవారం కాబట్టి ఫ్రెండ్స్ కాలనీ గణపతి వద్ద విశేషంగా లలితా సహస్రనామాలతోటి కుంకుమార్చన కార్యక్రమం ఉదయం 10 గంటలకు ఉంటుంది. రేపు ఉదయం 10 గంటలకు ఫ్రెండ్స్ కాలనీ గణపతి వద్ద లలితా సహస్రనామాలతోటి కుంకుమార్చన కార్యక్రమం ఉంది. మహిళలందరూ కూడా పాల్గొనండి.
అమ్మవారి కృపకు పాత్రలు కండి. చాలా శక్తివంతమైనటువంటి లలితా సహస్రనామాలతోటి రేపు ఉదయం ఫ్రెండ్స్ కాలనీ గణపతి వద్ద మహిళలచే విశేష కుంకుమార్చన కార్యక్రమం కలదు. భక్తులందరూ కూడా, మహిళలందరూ కూడా కుంకుమార్చనలో పాల్గొనండి. అక్కడ ఉన్నావా? ఓకే, అక్కడ ఎందుకు కూర్చున్నావు మరి? ప్లేస్ లేదా? 10 గంటలకు ఫ్రెండ్స్ కాలనీ గణపతి వద్ద మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణైనటువంటి గౌరమ్మకు లలితా సహస్రనామాలతో కుంకుమార్చన ఉంది. మహిళలందరూ కూడా శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తుతేజ యజ్ఞోపవీతం సమర్పయామి. పువ్వుతోటి గంధం చల్లండి. గంధ ద్వారా ద్విజప్రియాయ నమః, అగ్నిగర్భచ్యుతే నమః, ఇంద్రశ్రీప్రదాయ నమః, వాణీప్రదాయ నమః, సాధువాయ నమః, కృతినే నమః, ద్విజప్రియాయ నమః, వీతపయాయ నమః, గజనే నమః, చక్రిణే నమః. నారాయణే సుగంధితో ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయో ప్రతిర్షితా గౌమాగ్రావయామి. దీపం ప్రచోదయాదో నైవేద్యాలు చుట్టూ నీళ్లు తిప్పండి. అతంతా సత్యేన పరిహంచామి. అమృతమస్తు అమృతోత్తరమసి స్వాహ. 5 సార్లు నైవేద్యాలు చూపించి ధ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. హతో ప్రజ్వాలయామి, పాదో ప్రజ్వాలయామి, శుద్ధ ఆగమనీయం సమర్పయామి. నిలబడండి. మంగళహారతి, మంగళహారతి అవుతుంది. అందరు నిలబడండి. మంగళహారతి, మంగళహారతులు వెలిగించండి. మంగళహారతి పట్టుకోండి. కర్పూర హారతి ఒకరు పట్టుకోండి. మహాదేవా హారతి గై కొనగా దేవా, శంకర గురుదేవా రావా. ఓ దేవా మహాదేవా హారతి గై కొనగా దేవా, శంకర గురుదేవా రావా. పాపములమని చేయకు దూరము, పాపములమని చేయకు దూరము, పాపులమై దరి చెరినాము, పాపులమై దరి చెరినాము. కరుణా సింధు కాపాడరావా, కరుణా సింధు కాపాడరావా. ఓ దేవా మహాదేవా హారతి గై కొనగా దేవా, శంకర గురుదేవా రావా. తన మన ధనముల నర్పించి తిని, తన మన ధనముల నర్పించి తిని, శాశ్వత పదవిని నాకిచ్చితివి, శాశ్వత పదవిని నాకిచ్చితివి. భవబంధాలను కాపాడరావా, భవబంధాలను కాపాడరావా. ఓ దేవా మహాదేవా హారతి గై కొనవా దేవా, శంకర గురుదేవా రావా. బ్రహ్మవు నీవే, విష్ణువు నీవే, బ్రహ్మవు నీవే, విష్ణువు నీవే, నీవే శంకర గురుడవు నీవే, నీవే శంకర గురుడవు నీవే. దాసుని ఆత్మలో స్థిరపరచినావా, దాసుని ఆత్మలో స్థిరపరచినావా. ఓ దేవా మహాదేవా హారతి గై కొనవా దేవా, శంకర గురుదేవా రావా. మంగళం గౌరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తమోజాజ సార్వభౌమాయ మంగళం. నీరాజం దర్శయామి, శుద్ధ ఆత్మయోధర్పయామి. హారతి నేర్చుకుని తిప్పండి.
గణపతికి హారతి చూపించండి. మీరు దండం పెట్టుకోండి, హారతి తీసుకోండి. అందరు హారతి తీసుకోండి అమ్మా. గణపతి భగవానికి జై. జయంబే మాతాకి జై. ఏంటమ్మా సౌండ్ రావట్లేదు, అందరు డల్గా ఉన్నారు, ఏంటి కదా. గణపతి భగవానికి జై అనాలి. మహారాజ్ తీసుకోండి అందరూ. జయ అంబే మాతాకి జై. బోలో గణపతి భగవానికి జై. సౌండే రావట్లేదు. ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. यो वेदादौ स्वर प्रोक्तो वेदान् वेद प्रतिष्ठितः तस्य प्रभुत्वेन तस्य परस्य महेश्वरः वरसिद्धिविनायकाय नमः. వేదోక్తస్వర్ణ మంత్రపుష్పాంజలియం సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు తీసుకోండి. అందరూ కూడా 3 సార్లు ప్రదక్షిణ చేయండి అమ్మా. 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాన తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మణః పాపాత్మావాపసుంభవః రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ గణో తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపాద్రి వరసిద్ధినాథ గణపతికి ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః. సమర్పయామి. అక్షతల్లో వదిలేసేనమ్మా. అనేన ఆచరిత గణపతి పూజమైన భగవాన్ సర్వాత్మగురం శ్రీ గణపతి దేవతాదివే శరణారవిందార్పణమస్తు. గణపతి భగవానికి, గణపతి భగవానికి, గణపతి మహారాజుకి శుభం. ఎదురు రావకండి. ఆ అన్నదాన కార్యక్రమానికి దాతలు చాలా మంది పోటీ పడుతున్నారు ఈరోజు. మరి వారి పేర్లు కూడా మీకు మళ్ళొకసారి చదివి వినిపిస్తా. దయచేసి పిల్లలు సౌండ్ చేయొద్దు. అన్నదాన కార్యక్రమానికి పండ్ల కిషన్ కుటుంబం ఆ రోజు అయ్యే బియ్యం కట్టి మొత్తం వాళ్ళు ఇస్తున్నారు అన్నదానానికి. అదేవిధంగా మోహన్ రావు మన వెనక ఉంటాడు, పోలీస్ ప్లాజా ఎదురుగా, అతను అల్లమిల్లిగడ్డ ఇస్తున్నాడు ఇంతవరకు అంతా. అదేవిధంగా జేసీ సోమిరెడ్డి దివ్య వాళ్ళు 15 లీటర్ల ఆయిల్, 1 కిలో మిర్చి, 1 కిలో చింతపండు ఇస్తున్నారు అన్నదానానికి మాత్రమే ఇది. అదేవిధంగా వెంకట సుబ్రహ్మణ్యం అండ్ దేవి కుటుంబము వాళ్ళు ఆ రోజు ఎన్ని కూరగాయలు అవసరం ఉన్నా కూడా వెజిటబుల్స్ కానీ దానికి సంబంధించిన ఆలుగడ్డ ఉల్లిగడ్డ అంతా వాళ్ళు ఇప్పిస్తున్నారు. కుటుంబం ఆ పేర్లంటే చదివి వినిపిస్తున్నా చూడండి. బండ్ల కిషన్ గౌడ్, శ్రీ లలిత, యశ్వంత్, శ్రీహారిక, అదేవిధంగా మోహన్ రావు వాళ్ళ ఇంటి ఫ్యామిలీ పేర్లు రాలేదు, తర్వాత తీసుకొని మీకు చెప్తాము. కేసిరెడ్డి సోమిరెడ్డి దివ్య, అదేవిధంగా వెంకట సుబ్రహ్మణ్యం దివ్య, దేవి, తనుజ, రేవంత్, అదేవిధంగా పెరుగు కార్డు ఎంత పడితే అంత 20 కానీ 25 లీటర్లు కానీ రాజశేఖర్ రెడ్డి, అదే విధంగా మణికంఠ రెడ్డి మన రాఘవేంద్ర నుంచి వాళ్ళు ఇప్పిస్తున్నారు. అదేవిధంగా రేపు అన్నదాన కార్యక్రమంలో మనం రవ్వ కేసరి కూడా చేస్తాం కాబట్టి ఆ రవ్వ కేసరికి అయ్యే షుగర్ కానీ పిండి కానీ అది ఏమైతే ఐటమ్స్ ఉంటాయో అవి మన పొద్దుటూరి లక్ష్మణ్ జ్ఞాపకార్థం పొద్దుటూరి కవిత గారికి ఇస్తున్నారు. మనకు నువ్వులు కూడా ఆ రోజు 4 కిలోలు రాసినారు పెద్ద మనిషి. ఆ 4 కిలోల నువ్వులు శంకర్ లత ఇక్కడ మన దగ్గర 7 ఇంట్లో ఉండి పక్కకు కిరాయనాడు అతను ఇప్పిస్తా ఉన్నాడు. అదేవిధంగా పల్లె ఇంద్రగౌడు 9 కిలోల పల్లీలు
10 కిలోల ఉప్పు రాసింది, అది పల్లె ఇంద్రగౌడ్ ఇప్పిస్తున్నారు. ఇంకెవరైనా దయచేసి ఆ రోజు అన్నదాన కార్యక్రమానికి దాతలు ఎవరైనా ఉంటే ఏమి ఇప్పేయదలుచుకుంటే అది ఇక్కడ రాయించుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఇంకొక కిలో నెయ్యి రాసింది, అందులో మంచి నెయ్యి పంతులు గారు వారు ప్రసాదిస్తున్నారు కాబట్టి అందరం సంతోషంగా స్వీకరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ముఖ్య గమనిక, మీకు వినాయకుడిని ఇప్పుడు కవిత గారు ఇప్పించారు. వినాయకుడి విషయాలు అందరు కమిటీ సభ్యుల అనుమతితో మాట్లాడుతున్నా. కవిత గారు ఇప్పించారు. ఈసారి మళ్ళీ వినాయకుడికి ఇప్పించడానికి చాలా మంది పోటీ పడుతున్నారు. ఒకరు మన శ్రీనివాసరెడ్డి, ఇంకొకరు ఈ పక్క సాయికృష్ణ శ్రీనివాసరావు. అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకు మీరు ఏదైతే కుంకుమ పూజ మీద మహిళలందరూ కూర్చుంటున్నారో ఆ పూజా కార్యక్రమం ఏర్పాటు కానీ అక్కడ మీ మహిళలకు అందరికీ భోజనం ఉంటుందండి. ఖాళీ కుంకుమ పూజ మీద కూర్చున్న మహిళలకు మాత్రమే భోజన కార్యక్రమం ఉంటుంది. అది ఎవరు ఇస్తున్నారంటే ఏమో నిశ్చితారెడ్డి, నిశాంత్ రెడ్డి అండ్ ఎం నిఖితారెడ్డి అండ్ హరీష్ రెడ్డి, నిశాంత్ రెడ్డి, లిఖితారెడ్డి, ఆరుష్ రెడ్డి, వీరు మీ కుంకుమ పూజ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం అండి, పూజా కార్యక్రమానికి ఆదివారం నాడు ఒకటే రోజు ఖాళీ ఉంది. దయచేసి సోమవారం ఆదివారం ఉంటే సోమవారం నాడు యూత్ పిల్లలు అడిగబట్టే మరి అయిపోయి మరి ఎట్లా ఉంటుందండి. ఎవరు ఇప్పుడు బాగా ఇచ్చింది నువ్వు ఇచ్చావా? కుంకుమ పూజ ఉంది. కుంకుమ పూజలో పాల్గొనే మహిళలందరూ ఇక్కడ ఇస్తారు, స్పాన్సర్ చేస్తున్నారు. లిఖితారెడ్డి, నిశాంత్ రెడ్డి వాళ్ళు ఇస్తారు. కలుషం పెట్టుకునే వాళ్ళు మాత్రం కొన్ని సామాన్లు ఎక్కువ పడతాయి. కలుషానికి ఏమేమి పడతాయో మహిళలకు అందరికీ తెలిసే ఉంటుంది. అవి మాత్రం తెచ్చుకోండి. లేదు కలుషం పెట్టుకోము, మామూలుగా చేసుకుంటాము గౌరవం పెట్టి అంటే అది మాత్రం ఇక్కడ స్పాన్సర్ చేస్తారు. ఎవరు తెచ్చుకోకపోయినా పర్లేదు, ఇక్కడ చేస్తారు. ప్రసాదానికి క్యూ లైన్. ప్రసాదానికి క్యూ లైన్. లైన్లో కరెక్ట్ క్రమశిక్షణగా లైన్లో వచ్చి అయితే ప్రసాదాలు తీసుకుంటారు అందరూ. క్రమశిక్షణ అయితే బాగుంది. చూసారు కదా గైస్, ఇప్పుడు పూజ ప్రసాదాలు అన్నీ కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇక రేపు కుంకుమార్చన పూజలు కలుద్దాం. చూడండి గైస్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి చేరువవుతుందని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.